ఏపీ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 3 వ్యవసాయ చట్టాలకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ముఖ్యంగా ఢిల్లీలో లక్షలాది మంది రైతాంగం 13 నెలలు చేసిన పోరాట ఫలితంగా ఆ సందర్భంగా రైతాంగం 700 మంది మరణం చెందిన సందర్భంగా ప్రపంచమంతా భారతదేశమే కాదు ప్రపంచమంతా కూడా మోడీ ముఖం మీద ఉమ్మేయడంతో వచ్చిన ఎన్నికల అవసరాల రీత్యా మోడీ ప్రభుత్వం 3 వ్యవసాయ చట్టాలని వెనక్కి రద్దు చేసింది. అదే సందర్భంలో రైతులు పండించే పంటలన్నింటికీ గిట్టుబాటు ధరలు కల్పిస్తూ చట్టం చేస్తామని కూడా అంగీకరించింది. ఇది అంగీకరించి 2 ఏళ్ళు కావస్తున్నా ఈవేళతో కూడా ఈ మద్దతు ధర చట్టం గురించి చర్చించడం లేదు. ఈ రోజు వరకు చట్టమే చేయలేదు. పైగా ఇప్పుడు ఏ 3 వ్యవసాయ చట్టాలైతే రద్దు చేసిందో ఆ చట్టాలని దొడ్డిదారిలో ప్రవేశపెట్టి ఈరోజు వ్యవసాయ రంగాన్ని మొత్తం కార్పొరేట్లకి అప్పచెప్పడానికి కావాల్సిన సర్క్యులర్స్ అలాగే జీవోలన్నీ ఇచ్చింది. మన మార్కెట్లన్నింటిలోకి ఏవైతే మనకి ఇప్పుడు మార్కెట్ యార్డులు ఉన్నాయో వాటన్నింటిలోకి కార్పొరేట్ వ్యాపారస్తులు చొరబడి వ్యాపారం చేసుకోవడానికి కూడా ఈరోజు మోడీ ప్రభుత్వం ఆ విధానాలను ప్రకటించింది. కాబట్టి ఈ మోడీ ప్రభుత్వం పచ్చి మోసపూరితం, పక్కాగా కార్పొరేట్లకు ఏజెంటే తప్ప ఇది ఏమాత్రం రైతాంగానికి కానీ భారతదేశానికి కానీ ద్రోహం చేయడం తప్ప ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళకి మేలు చేయదని చెప్పేసి ఈ కాలంలో మోడీ చేసిన ప్రతి చర్య నిర్ణయం చేస్తుంది. ఇది ఒకవైపు అయితే రెండో వైపున 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చి 200 సంవత్సరాల పైగా బ్రిటిష్ సామ్రాజ్యవాదులతో సహా పోరాడి కార్మిక వర్గం ఉద్యోగులు సాధించుకున్న అన్ని హక్కుల్ని కూడా పక్కన పెట్టేసి బంగాళాఖాతంలో తోసేసి ఈరోజు 4 లేబర్ కోడ్లు అని చెప్పేసి తీసుకొచ్చింది. ఈ 4 లేబర్ కోడ్లు అమలు జరిపితే కార్మికులు ఉద్యోగులు పచ్చి బానిసలు తప్ప వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో మనుషులు కూడా కాదు. ఈ మోడీని ఆసరాగా వేసుకొని ఈరోజు దోపిడీదారులు మల్టీనేషనల్ కార్పొరేషన్స్ L&T చైర్మన్ వారానికి 90 గంటలు పనిచేయాలని చెప్పేసి చెప్తున్నాడు ఆ పెద్ద మనిషి. ఇన్ఫోసిస్ నారాయణమూర్తి వారానికి 70 రోజులు పనిచేయాలని చెప్తున్నాడు. ఈరోజు ప్రపంచంలో వారానికి 35 గంటలు చాలా